అంటే తెలుసా అండి మీకు? ఎప్పుడైనా చేశారా ఎప్పుడైనా? నాకెందుకు వచ్చింది, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కన్నీళ్ళు, నాకే అని మూలుగుతా ఉన్నప్పుడు ఆ మూలుగులను కూడా తీసుకెళ్ళి పరిశుద్ధాత్ముడు తండ్రి ఎదుట, నా బిడ్డ మూలుగులతో మాట్లాడలేకపోతున్నాయో, బలహీనం ఉన్నాయో, సహాయము చేయటానికి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో వస్తాడంట. వాట్ అ బ్యూటిఫుల్ జాబ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇట్ ఈస్. హల్లెలూయా. Hallelujah. Come on, put your hands together for the Holy Spirit God. Holy Spirit God, we love you so much. Thank you so much for taking our prayers. కొన్నిసార్లు అనిపిస్తుంది, నా పైన నాకు అసహ్యం కలిగినప్పుడు ఆయనకి కనికలం కలిగిన దేవుడు. హల్లెలూయా. మనకి మన పైన అన్నిసార్లు అసహ్యం కలుగుతుందని, ఇంక నేను మారని ఇంతే ఉంటానేమో, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇట్లనే చేస్తాను. మనకి మన పైన అసహ్యం కలిగినప్పుడు ఆయనకి మన పైన కనికరం కలిగిందంట. ఈ బిడ్డకి సహాయం చేయాలి, ఈ బిడ్డకి నేను సహాయం తోడుగా ఉండాలి, కష్టము తీసేయాలి మూలకులతో. కెన్ యూ రీడ్ దట్ వన్ మోర్ టైమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మీకు ఎలా విజ్ఞాపన చేయాలో రాదా? పరిశుద్ధాత్ముడా, just say, I invite you, Holy Spirit, come in my life. ఆయన, he's your best friend. 3 AM ఎత్తకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ ఎత్తకపోవచ్చు, నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎత్తకపోవచ్చు, బట్ దిస్ హోలీ స్పిరిట్ 3 AM నీ గుండె నొప్పి వస్తుందని నీకు తెలియక మునుపే పరిశుద్ధాత్ముడికి తెలుస్తుందంట. హల్లెలూయా. And he will pray, Lord, I pray that my son will live. నా కుమారుడు చావకుండా యేసయ్య నామమున ఈ బిడ్డ పైన రక్త కవచమును నేను వేస్తున్నాను అని పరిశుద్ధాత్ముడు నీ కొరకు విజ్ఞాపన చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. You need the Holy Spirit God today to intercede for you. నీ కోసం ఇంటర్సీడ్ చేయడానికి పరిశుద్ధాత్ముడు బలముగా నీ కోసం అంటే. One last verse and then we are finishing. It's another favorite verse of mine, which is పరిశుద్ధాత్ముడు, John chapter 14 verse 26. We'll be closing now. యోహాను గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. The Spirit of the Lord, another job is to teach you all things. అన్ని విషయాలు నీకు బోధిస్తాడంట. యేసుని దగ్గరగా ప్రేమించిన మొట్టమొదటిగా బైబిల్ says that he will teach you how to love Jesus very closely. His main job is to bring you become one with him. ఆయనతో ఏకము చేయటం, to make you like Jesus. ఆయన ప్రేమించేలాగా చేస్తాడు, ఆయనలాగా చేస్తాడు. తర్వాత he said he will teach you all things. Teach ఇంత బ్యూటిఫుల్ అంటే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు నీతో నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. Some of you have that problem. కరెక్ట్ మాట్లాడతారు కానీ రాంగ్ టైంలో మాట్లాడతారు. కరెక్టే మాట్లాడతారు కానీ రాంగ్ టైంలో మాట్లాడతారు. కరెక్టే మాట్లాడతారు, రాంగ్ పీపుల్తో మాట్లాడతారు. కరెక్టే చెప్తారు, the wrong place లో చెప్తారు. But the Holy Spirit Lord Bible says that he will tell you what to speak, what not to speak. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎగ్జామ్ లో ఏది రాబోతుందో కూడా Holy Spirit Lord, when you study, he will give you that unction. ఆ అంక్షన్, ఒక ఇంట్యూటివ్నెస్ దేవునికి ఇచ్చి, దిస్ మైట్ కమ్ ఇన్ ది ఎగ్జామ్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏ విధంగా అయితే మనకి స్కూల్లో, కాలేజెస్లో స్పెషల్ క్లాసెస్, స్పెషల్ టీచర్స్ ఉంటారు కదా, చదివేటప్పుడు మీరు 90s కిడ్స్ అయితే మేబీ యూ మైట్ నో దిస్. చదివేటప్పుడు స్పెషల్ టీచర్ స్పెషల్ క్లాస్లో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ అని చదివి తర్వాత she will go on into the answer. Then you will know, this is going to come in the exam. ఈ స్పెషల్గా దీనికి ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే ఇది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఇఫ్ యువర్ స్పెషల్ టీచర్ స్పెషల్ క్లాస్లోనే నీకు ఇంతగా ఇస్తే నీకు అర్థమవుతుంది. ఇమాజిన్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, when you study, he is going to put that underline, my daughter, this will come in the exam. And when exam hall కి వెళ్ళగానే you'll be like, Lord, thank you so much, this is in the exam, this is in the paper. Hallelujah. పరిశుద్ధాత్ముడు నీకు ఏది అవసరమో,
ఏది అనవసరమో. అందుకే తప్పు చేసే ముందు కూడా హిల్ రిమైండ్ యూ, నువ్వు తప్పు చేయబోతున్నావు, నీకు తెలుస్తుందా? తప్పు మాట్లాడబోతున్నావు, నువ్వు మోసం చేయడానికి తలంచుతున్నావు, తెలుస్తుందా నీకు? పరిశుద్ధాత్ముడు కన్విక్ట్ యూ. హిస్ జాబ్ ఇస్ టు కన్విక్ట్ యూ.